హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, లాస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో నేను ఒక 3 స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుని అండ్ ఈ 3 స్టాక్స్ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 10 lakh రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ 3 స్టాక్స్లో. ఈ వీడియోలో కంప్లీట్గా 3 స్టాక్స్ ఏంటి అండ్ ఈ 3 స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న లాజిక్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రెగ్యులర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం మాట్లాడుకోపోతున్న ఫస్ట్ స్టాక్ ఐఆర్సిటీసీ. సో ఐఆర్సిటీసీ మనం ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ రీసెంట్ డేస్లో ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత ఒక ప్రాపర్ సపోర్ట్ తీసుకుని సమ్వేర్ క్లోజ్ టు 550 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని అగైన్ అప్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందో ఈ ప్రాసెస్లో కూడా టెంపరీ రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 ఈ 2 లెవెల్స్ని కూడా ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్గా చూసుకుంటే ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా లాస్ట్ 2 days నుంచి స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చింది ఈ పర్టికులర్ కంపెనీ. రీజన్ ఏంటంటే లాస్ట్ 2 days బ్యాక్ ఈ స్టాక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీ వాళ్ళు డేటా మానిటైజేషన్ కోసం టెండర్స్ని అయితే ఫ్లోట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ న్యూస్ అప్డేట్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ చేసింది. కాబట్టి ఈ స్టాక్ని నేను స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ స్టాక్లో 4.87 lakh రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను విత్ 650 క్వాంటిటీ. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 749.28. అండ్ మై టార్గెట్ ఈజ్ ఆల్ టైమ్ హై సమ్వేర్ క్లోజ్ టు 1273 దగ్గర అయితే నేను టార్గెట్ ప్లేస్ చేస్తున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 550 బికాస్ దిస్ వాజ్ ది ప్రీవియస్ స్వింగ్లో. అండ్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మొమెంటం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని ఆల్ టైమ్ హై వరకు సమ్వేర్ క్లోజ్ టు 3 to 4 months అయినా నేను ఈ స్టాక్ని హోల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి 5 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ మెయింటైనింగ్ రిస్క్ రివార్డ్ ఆఫ్ 1:2. అండ్ ద సెకండ్ స్టాక్ ఈజ్ ఇమామి లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ కూడా మనం ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2021 నుంచి కంప్లీట్గా ఈ స్టాక్ ఈ ఛానల్లో అయితే కన్సాలిడేట్ అవుతూ డౌన్ ట్రెండ్లో ట్రావెల్ అయింది. అండ్ మోర్ ఓవర్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే చూసాం. అండ్ ఈవెన్ మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్గా చూసుకుంటే ఎప్పుడైతే ఒక స్వింగ్లో ఫామ్ అయింది ఆల్మోస్ట్ 400 లెవెల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అయితే చూసాం. అండ్ నియర్లీ 1.5 month ఈ స్టాక్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. అండ్ మోర్ ఓవర్ ఫ్లాగ్ అండ్ పోలే కాదు, మీరు ఒక ఏబీసీ ప్యాటర్న్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏబీసీ ప్యాటర్న్ కూడా మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో విత్ డీసెంట్ వాల్యూమ్. అండ్ దిస్ ఈస్ ద రీజన్ కంప్లీట్గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ లో మనకి బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను విత్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ 1:2. అండ్ మై టార్గెట్ ఈస్ 622. దిస్ వాజ్ ది ప్రీవియస్ స్వింగ్ హై. అండ్ స్టాప్ లాస్ ఏదైతే ఇక్కడ స్వింగ్లో ఉందో ఈ స్వింగ్లో కింద స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ స్టాక్లో మనం 500 క్వాంటిటీ అయితే బై చేయడం జరిగింది విత్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 492.53. అండ్ ఓవరాల్గా ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసింది 2.46 lakh. అండ్ ద లాస్ట్ స్టాక్ ఈస్ జీ ఎంటర్టైన్మెంట్స్. సో జీ ఎంటర్టైన్మెంట్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఈవెన్ బిగినర్స్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది స్ట్రక్చర్ అన్నది. మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ స్లోగా అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఏదైతే ఛానల్స్ డ్రా చేసుకున్నామో ఈ లెవెల్స్ని ప్రాపర్ రెస్పెక్ట్ లైక్ ఇక్కడ ప్రాపర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే లోస్ ఛానల్కి అయితే రీచ్ అవుతుందో అక్కడ నుంచి ప్రాపర్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. అండ్ ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్టాక్ అనేది లో ఛానల్ నుంచి స్లోగా కన్సాలిడేట్ అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక టెంపరీ రెసిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ జరిగింది, ప్రాపర్ కన్సాలిడేషన్. అండ్ లాస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో కూడా మనకి ప్రాపర్ వాల్యూమ్ అయితే ట్రేడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈవెన్ లాస్ట్ ఇంట్రాడే సెషన్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నా సరే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 3 స్టాక్స్ అనేది కూడా స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చి పాజిటివ్గా క్లోజింగ్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ రెసిస్టెన్స్ కూడా ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి ఈ స్టాక్లో ఇమీడియట్గా ఎంట్రీ తీసుకున్నాను విత్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఆఫ్ 1:2. సో నా టార్గెట్ వచ్చేసరికి 380. దిస్ వాజ్ ది ప్రీవియస్ స్వింగ్ హై. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ ఉందో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ కంటే కొంచెం బిలో కింద నేను స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ స్టాక్లో మనం 1000 క్వాంటిటీ అయితే బై చేయడం జరిగింది విత్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 261.91 రూపీస్. టోటల్గా మనం ఇన్వెస్ట్ చేసింది 2.61 lakh రూపీస్. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.